గన్నవరం నియోజకవర్గం ఈశాన్య ప్రాంతంలో ఉన్న మడిచెర్ల గ్రామం గతంలో అభివృద్ధికి దూరంగా ఉండేదని ఎమ్మెల్సీ యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గతంలో పలువురు ప్రజా ప్రతినిధులు ప్రాతినిధ్యం వహించిన గ్రామానికి ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదన్నారు. 2019లో తాను గ్రామాన్ని సందర్శించిన సమయంలోనూ 2024 ఎన్నికల ప్రచారంలోనూ గ్రామంలోని ఎస్సీ కాలనీకి సుమారు 70 ఏళ్లుగా రహదారి సౌకర్యం లేదని ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చారని ఆయన తెలిపారు. బాపులపాడు మండలం మడిచెర్ల గ్రామంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నిర్వహించారు. కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు వీరంకి వెంకట గురుమూర్తి, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్, కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. అనంతరం డబ్ల్యూడీసీ PMKSY 2.0 నిధులతో 49.40 లక్షల వ్యయంతో పునరుద్ధరించిన మడిచెర్ల ధర్మకోనేరు చెరువు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చామని చెప్పారు. గన్నవరం నియోజకవర్గానికి NREGS సహా వివిధ పథకాల కింద సుమారు 10 కోట్ల నిధులు వచ్చిన సమయంలో మడిచెర్ల చిన్న గ్రామం అయినప్పటికీ సుమారు 90 లక్షల మేర నిధులను కేటాయించి పనులను చేపట్టామని తెలిపారు. గతంలో అభివృద్ధిలో వెనుకబడిన గ్రామాల్లో మడిచెర్ల కూడా ఒకటని, ప్రస్తుతం గ్రామంలో చేపట్టిన పనులను చూస్తే పరిస్థితి ఎంతగా మారిందో ప్రజలే గమనిస్తున్నారని పేర్కొన్నారు. చెరువు చుట్టూ సుందరీకరణ, వాకింగ్ ట్రాక్ వంటి పనులు చేపట్టి గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్నామని చెప్పారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మడిచెర్లలో ఇప్పటి వరకు 5.13 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. ధర్మకోనేరు చెరువు పునరుద్ధరణకు 49.40 లక్షలు, మడిచెర్ల నుంచి చల్లబోయినపల్లి వరకు బీటీ, సీసీ రోడ్ల నిర్మాణానికి 80 లక్షలు, 25 గోకులం షెడ్ల నిర్మాణానికి 37 లక్షలు, ఎస్సీ శ్మశాన వాటిక ప్రహరీ గోడకు 2 లక్షలు, ఆరేపల్లి భాస్కర్రావు ఇంటి వద్ద స్లాబ్ కల్వర్టుకు 5 లక్షలు, న్యూ కాలనీలో అంతర్గత రోడ్లకు 6 లక్షలు, ఇతర అంతర్గత సీసీ రోడ్లకు 5 లక్షలు, పెద్ద ట్యాంకు అభివృద్ధికి 3 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. జల్ జీవన్ మిషన్ కింద తాగునీటి పైప్లైన్ కోసం 78 లక్షలు, వ్యవసాయ సేవల కింద ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు 2 కోట్లు, RDSS పథకం కింద వివిధ విద్యుత్ పనులకు 48 లక్షలు వెచ్చించినట్లు చెప్పారు. గ్రామంలోని పామాయిల్ రైతులు, ఇతర రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ సరఫరా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. పంచాయతీ, మండల స్థాయి నిధులతో కూడా డ్రైన్లు, రహదారుల మరమ్మతులు తదితర పనులు చేపట్టామని తెలిపారు. మడిచెర్లలో మరో 1.53 కోట్ల అంచనా వ్యయంతో పలు అభివృద్ధి పనులు ప్రతిపాదించినట్లు వెల్లడించారు. జల్ జీవన్ మిషన్ కింద అదనపు పైప్లైన్ పనులకు 90 లక్షలు, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్కు 3 లక్షలు, జలహారతి కింద పెద్ద ట్యాంకు మరమ్మతులకు 11.38 లక్షలు, ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్కు 15 లక్షలు, అంతర్గత సీసీ రోడ్లు, పైప్లైన్ పనులకు 6.50 లక్షలు, 35 కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు 11.54 లక్షలు, మరో సీసీ రోడ్డుకు 16 లక్షలు ప్రతిపాదించినట్లు తెలిపారు. ఇప్పటికే చేసిన 5.13 కోట్ల పనులతో కలిపి ప్రతిపాదిత పనులు పూర్తయితే గ్రామంలో దాదాపు 7 కోట్ల మేర అభివృద్ధి పనులు జరిగినట్లవుతుందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులకు బదులుగా కేవలం సంక్షేమ పథకాల బటన్ నొక్కడంపైనే దృష్టి పెట్టారని విమర్శించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి బాట పట్టిస్తున్నామని తెలిపారు. రానున్న 2.5 ఏళ్లలో గన్నవరం నియోజకవర్గంలో అభివృద్ధి అజెండాతో మరింత వేగంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. అలాగే బీజేపీ మద్దతుతో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. ధర్మకోనేరు చెరువుకి 50 లక్షలు కానీ, మడిచెర్ల నుంచి చెల్లబోయినపల్లి వరకు 80 లక్షల రోడ్డు కానీ, గోకులం షెడ్లు అయితే 37 లక్షలు, ఎస్సీ శ్మశాన వాటిక కాంపౌండ్ 2 లక్షలు, ఆరేపల్లి భాస్కర్రావు ఇంటి వద్ద నుంచి 5 లక్షలు, అలాగే న్యూ కాలనీ వాళ్ళకి ఒక 6 లక్షలు, అంతర్గత సీసీ రోడ్లు ఒక 5 లక్షలు, అలాగే పెద్ద ట్యాంక్ ఒక 3 లక్షలు, జేజేఎం కింద తాగునీటి పైప్ లైన్ కోసం ఒక 78 లక్షలు, అగ్రికల్చర్ సర్వీస్ ట్రాన్స్ఫార్మర్లో 180 నెంబర్లు కావాలంటే 2 కోట్ల రూపాయలు వెనకడుగేయకుండా ఈ గ్రామంలో ఉన్న పామాయిల్ రైతు సోదరుల కోసం, ఈ గ్రామంలో ఉన్న రైతు సోదరుల కోసం 2 కోట్ల రూపాయలు. అనంతరం వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే విమర్శలు చేశారు. శాసనసభకు హాజరై ప్రజా సమస్యలపై చర్చించాల్సిన బాధ్యత ప్రజల ద్వారా ఎన్నికైన ప్రతినిధులపై ఉందన్నారు. సభకు హాజరు కాకుండా బయట విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన బాధ్యతను నిర్వర్తించకుండా జీతాలు తీసుకోవడం సమంజసం కాదని,
నో వర్క్ నో పే విధానం అన్ని రంగాల్లోనూ ఉందన్నారు. శాసనసభకు ఎందుకు హాజరు కావడం లేదో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు స్పష్టంగా చెప్పాలని యార్లగడ్డ డిమాండ్ చేశారు. గతంలో శాసనసభలో జరిగిన అవమానాల కారణంగా కొందరు నేతలు సభను బహిష్కరించిన సందర్భాలు ఉన్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి కారణం ఏదీ లేకుండానే సభకు దూరంగా ఉండడం సమంజసం కాదన్నారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు శాసనసభే సరైన వేదిక అని అన్నారు. డిఎస్సి అంశంపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపైన యార్లగడ్డ స్పందించారు. డిఎస్సిపై ఆరోపణలు చేస్తున్న వారు ముందుగా ఆధారాలు చూపాలని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగ నియామకాలు, అభివృద్ధి, పెట్టుబడులపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని సవాల్ చేశారు. నారా లోకేష్ ఆధ్వర్యంలో వేలాది ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అంతర్జాతీయ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలను రాష్ట్రానికి తీసుకురావడం, పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలపై దృష్టి పెట్టడం అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని గత ప్రభుత్వ పాలనలో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని యార్లగడ్డ తెలిపారు. విమర్శలు చేయడం కంటే అభివృద్ధిపై చర్చకు రావాలని వైసీపీ నేతలను కోరారు. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి, ఉద్యోగాలు, డిఎస్సి, పెట్టుబడులు తదితర ఏ అంశంపైనైనా ప్రజల సమక్షంలో బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అసెంబ్లీని అవమానపరుస్తూ మీకు ఓటేసి 11 మందిని గెలిపిస్తే ఆ 11 మందిని శాసనసభకు రానిట్లా. ఓకే, అది మీ పార్టీ, మీ ఇష్టం. కానీ మీరు సుస్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మీరు నిజంగా మడమ తిప్పను, మాట తప్పను అనేది మీ స్లోగన్ నిజమైతే, మీకు సూటిగా సుస్పష్టంగా మీ దగ్గర 2 సంవత్సరాలు పనిచేసిన నేను సూటిగా అడగదలుచుకున్నాను. వచ్చే ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా మాకు మీరు రాజ్యాధికారం ఇస్తే తప్ప, మాకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో మెజారిటీ సీట్లు ఇచ్చి నన్ను ముఖ్యమంత్రిని చేస్తే తప్ప నేను ఈ శాసనసభను గౌరవించను, ఈ శాసనసభకి నేను రాను అని నువ్వు భేషణ ప్రతిజ్ఞ చేయగలవా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను. ఎన్టీఆర్కి ఆ రోజు అవమానం జరిగిందని శాసనసభకు రాలా. చంద్రబాబు నాయుడు గారు నిట్ట నిలువున నగుబాటుకు గురై ఈ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఆ రోజున ఆయన ఇబ్బంది పడి ఆయన బాయ్కాట్ చేసి అసెంబ్లీని బాయ్కాట్ చేశారు. నీకేం అన్యాయం జరిగింది నువ్వు బాయ్కాట్ చేసావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాను.